నేను ముఖ్యంగా కోరుకునేది యువతనే కాదు, అందరూ కూడా, ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా. నేను నిన్న చెప్పాను కదా, సినిమాలలో విలన్లుగా పోషించేటువంటి ప్రకాష్ రాజు, షియాజీ షిండే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జనం మధ్యకు వచ్చి హీరోలుగా ఉన్నారు. అదే మన దాంట్లో పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు, పెద్ద పెద్ద బిరుదులు వచ్చిన వాళ్ళందరూ కూడా పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు. మాట్లాడండి అయ్యా, ఏం దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, వీళ్ళకి మద్దతుగా మాట్లాడండి. జనం యొక్క సమస్యను వినండి అని చెప్పండి. దానికి కూడా మనం చెప్పలేనంత ధైర్యం లేకపోతే ఎందుకు హీరోలు పాత్రలు ఎందుకు పోషించేసి హీరోల కోసం ఎందుకు చేయాలి? నిన్న నేను చెప్పాను కదా, బెనిఫిట్ షో టికెట్లకి అయితే మన వాళ్ళందరూ ఉరికెత్తుకుంటూ వస్తారు. నేను ఏదో మళ్ళీ పొద్దున్న చూసిన, రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టినారు అంటే అపోలో హాస్పిటల్ నిండా జనాలు చుట్టుకున్నారు. మన ఇంట్లో పూటకు తిండి గడవడానికి మన అమ్మా నాన్నలు కష్టపడుతుంటారు, డైలీ కూలీ. మనకు అదేం గుర్తుకుండదు. ఈరోజు నీ కోసం అక్కడ పోయి ఎవరో కొట్లాడుతున్నారు. ఇది నీట్ పేపర్ అనే కాదు, ఒక విద్యా వ్యవస్థ, ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థ తీసుకొని రావాలి. గవర్నమెంట్కు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చితే దానిలో పీపీపీ మోడనో ఇంకో మోడనో ప్రైవేట్ వాళ్ళకు పోతుంది. మాట్లాడలేని తత్వం, ప్రశ్నించలేని తత్వం. సో ఇన్ని దరిద్రాల మధ్య మనం బతుకుతాం. మన దరిద్రాల మధ్య అంటే బాగున్నాము అంటే కార్లో ఉన్నాము, కార్లో తిరుగుతున్నాం, పెద్ద ఇంట్లో ఉన్నామని కాదు. సమాజంలో జరుగుతున్న దానిని కూడా ప్రశ్నించలేని తత్వంతో ఉన్నామని. అదే దరిద్రం, అంతకంటే వేరేది ఏం లేదు. నేను సైతం అంటారు కదా, ఎవడు సైతమో ఏం సైతమో అయిపోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, సినిమా టికెట్ రేట్ల మీద 2 రోజుల్లోనే జీవో వస్తుంది. పంట గిట్టుబాటు ధర లేదు, రావటం లేదు అంటే దాని గురించి మాట్లాడే దిక్కు ఉండదు. పంట గిట్టుబాటు ధర లేదు అంటే మాట్లాడే దిక్కు లేదు, అడిగేవారు లేరు. అంత ఆ పరిస్థితి ఉంది. రైతులు పండించిన పంటను రోడ్డు మీద పోస్తున్నారు. ఎవరు రావటంలే, అడగటంలే, ఇదే చాలే అన్నట్టున్నారు. సో ఆ దరిద్రాల నుంచి బయటపడదాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద సెలబ్రిటీస్, దీనిలో పర్సనల్గా ఏం లేదు కానీ యు ఆర్ సెలబ్రిటీస్, మీ మాటకు విలువ ఉంటుంది. మీరు మాట్లాడితే వేల మంది కదులుతారు, స్పందిస్తారు. ఓ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, జరుగుతున్న తప్పును ఎత్తి చూపండి చాలు. సేఫ్ హ్యాండ్స్ అంటే సాయిధర్మ తేజ గుంటూరు నడి రోడ్లో ఒక ఆమెకు నగ్నంగా బయటకు పంపించినారు. అంతకంటే సేఫ్ హ్యాండ్స్ ఏంది? పోలీస్ స్టేషన్లో దగ్గర ఈ 7 వారాల్లో వారానికి ఒకటి తప్పున కొట్టి చంపినారు. కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లలో బూడిదై వస్తున్నారు. అంతకంటే సేఫ్ హ్యాండ్స్ ఏం కావాలా? చట్టాన్ని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు. జత్వాని కేసులో చూసినాం, ఒక బ్లాక్ మెయిలరు ఆమె కోసమని 3 IPS ఆఫీసర్లను సస్పెన్షన్లో పెట్టినారు. మళ్ళీ అదే తేల్చినారు. నేను ఎక్కడో TV5 మూడితో చెప్తున్నాడు, జత్వాని వచ్చిన గవర్నమెంట్తో కూర్చుంటానే మారిపోతాయి అంతా అని చెప్పేసి. మళ్ళీ ఈరోజు ఛార్జ్షీట్లో చెప్పినాడు కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి. అలాంటి పరిస్థితులలో ఉన్నాం. జస్ట్ వేకప్ అండ్ వాళ్ళకు మద్దతు తెలపండి. అన్ని మద్దతులు హింసాత్మకంగా పోవాలని లేదు, ఇది లేదు, మాట్లాడండి. జస్ట్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇంకా మతం పేరు మీద ఓట్ల కోసము, రాముడి పేరు మీద, అల్లా పేరు మీద, జీసస్ పేరు మీద ఓట్లాడుకోవడానికి కాకుండా చేసిన అభివృద్ధి మీద, చేయబోతున్న అభివృద్ధి మీద, ఈ దేశాన్ని ముందుకు ఏ విధంగా తీసుకోబోతున్నామనే దాని మీద మాట్లాడండి. దగ్గర 120 నుంచి 130 మంది ఇస్రోలో సైంటిస్టులు రాజీనామా చేసినారు. మళ్ళీ కేంద్రం ఒకటి ఇచ్చినాడు, ఆ VRS తీసుకోవడానికి కఠినతరం చేస్తూ కొత్తగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్. అండ్ CJ గారు, సూర్యకాంత్ గారు, దయచేసి కమ్ టు రెస్క్యూ. బాధితుల తరపున నిలబడండి, వినండి. డోంట్ హ్యావ్ టైం అనేది ఇట్స్ వెరీ